బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జి మధుసూదన్ రెడ్డి, మెఘారెడ్డి. ఇద్దరు సీఎంలు రాష్ట్ర విభజన సమస్యలపై సమావేశమైతే నిరంజన్ రెడ్డి అవాకు చవాకులు పేలుతున్నారన్నారు. 60 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? ఏపీ సీఎంగా జగన్ ఉన్నప్పుడు కేసీఆర్ సమావేశమయ్యారు. జగన్ తెలంగాణ ద్రోహి కాదా అని ప్రశ్నించారు. బీజేపీకి బీఆర్ఎస్ అమ్ముడు పోయిందన్నారు. నిరంజన్ రెడ్డిపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తామన్నారు మెఘారెడ్డి. ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా నిరంజన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన తీరు చూస్తుంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ రాజీనామా చేసి వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని చేర్చుకోవాలని చెప్పేసి నిరంజన్ రెడ్డి కొన్ని నీతులు చెప్తుంటే ప్రజలందరూ కూడా బయట నవ్వుకుంటా ఉన్నారు. నువ్వు గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ సంఘం నాకుంటూ కేసీఆర్ ఎంబడి ఉన్నావు కదా. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వేమైనా గార్ది పళ్ళు దొమ్ముతా ఉన్నావా? మరి కేసీఆర్ గారు సంతలో పశువులను కొన్నట్టు దాదాపు ఇతర పార్టీలకు సంబంధించిన 60 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు నువ్వేమైనా గార్దులు కాస్తున్నావని అడుగుతా ఉన్నా. అప్పుడు నీకు ఈ ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? ప్రజాస్వామ్యం పట్ల నీకు అప్పుడు గౌరవం లేదా? మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రగతి భవన్కి వచ్చినప్పుడు నీవు కూడా పక్కనే ఉన్నావు కదా. మరి ఆ రోజు ఏం చేసినావు నువ్వు? ఆ రోజు గుర్తుకు రాలేదా నీకు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో కలిసి సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పేసి పారదర్శకంగా మీటింగ్ పెట్టుకుంటే దాని గురించి నువ్వు పెద్ద వ్యాసం రాసి తెలంగాణ ద్రోహులు అది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు కదా. జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ద్రోహిలాగా నీకు కనిపించలేదా? అడ్డగోలుగా పోతిరెడ్డిపాడు పేరు మీద 100,000 క్యూసెక్కుల నీళ్ళను దోసుకపోయిన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని తీసుకొచ్చేసి ప్రగతి భవన్లో మీటింగ్లు పెట్టుకొని సన్మానాలు చేసి బిర్యానీలు పెట్టి పంపించిన రోజు మీకు గుర్తులు లేవా నిరంజన్ రెడ్డి గారు? మీరు చేసిన తప్పులేమో జనాలకు మంచిగా కనిపిస్తే, మేము చేస్తేనేమో అవి మీకు తప్పుల్లా కనిపిస్తూ ఉన్నాయి. నిన్నగాక మొన్న మీ కేసీఆర్ గారికి కానీ మీ పార్టీ నాయకులకు మధ్య ప్రేమించింది ఇంకా ఏదో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, మళ్ళీ 15 ఏళ్ళు ఉంటాము, ఇవన్నీ పగటి కళలు మీవి. ఇంకా మీరు మీ పార్టీ ఆల్రెడీ కృష్ణానదిలా కొట్టుకపోయింది. మీరు కూడా ఇళ్ళకెళ్ళి ఎవరు కనిపించారు రేపు లోకల్ బాడీ ఎలక్షన్ల తర్వాత. ఈరోజు పార్టీ ఫిరాయింపు అంటే మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు బయట పార్టీకి అంటే ఇతర పార్టీలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉంటే ఆపుకునే చేతగాని దద్దమ్మలు మీరు మళ్ళీ బీజేపీతో కొల్లుడై బీజేపీలతో బెదిరించే ప్రయత్నాలు చేస్తున్న విషయాలు కూడా అందరికీ తెలుసు. మీరు మొన్న జరిగిన ఎంపీ ఎన్నికలలో బీజేపీలకు అమ్ముడు పోయి బీజేపీలకు ఓట్లు వేయించి బీజేపీలను గెలిపించిన దద్దమ్మలు మీరు. నిరంజన్ రెడ్డి ఆయన పేరు సిగ్గులేని నిరంజన్ రెడ్డి, నికృష్ట నిరంజన్ రెడ్డి, వెధవ నిరంజన్ రెడ్డి. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ మనం ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండే అదే చంద్రబాబు నాయుడు గారు అండర్లో పనిచేసినప్పుడు ఖాదీ బోర్డు చైర్మన్ ఇచ్చిండు. ఆయన ఖాదీ బోర్డు చైర్మన్ ఇస్తే ఆ ట్రాక్టర్లో స్కామ్ చేసిండు. అప్పటి పేపర్ కటింగ్లు మీరు చూడండి, ట్రాక్టర్లో స్కామ్ చేస్తే ఆయన దెబ్బకు ఆ ఖాదీ బోర్డే మూసేసిండు చంద్రబాబు గారు. మూసేసి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే టీడీపీ పార్టీ గేట్ కాడికి పోయి లోన్ కోవడానికి ప్రయత్నం చేస్తే మెడబట్టి బయటికి దొబ్బింది. మీరన్నీ చూడండి, చరిత్ర ఇది మీకు అందరికీ తెలుసు, మీడియాకి తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. సో మెడబట్టి బయటికి దొబ్బితే గత్యంతరం లేక కేసీఆర్ గారి దగ్గర ఫామ్ హౌస్కి వెళ్ళి మందు పోషక నుంచి నువ్వు స్టార్ట్ చేసి ఒక్కసారి గెలిచినావు ఎమ్మెల్యేగా. అది కూడా మేమందరం పెట్టిన దీక్ష నీకు. 75,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తేనే నేను నామినేషన్ వేస్తానే. ఆ 75,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కూడా నేనే. అంటే యాజ్ బేసికల్గా కాంట్రాక్టు మా ప్రాంతానికి మేము నీళ్ళు తేవాలన్నా బిల్లులు ఉన్నాయా, టెండర్ ఉందా లేదా, అట్లా మేము పెట్టిన భిక్షతోనే గెలిచిన నిరంజన్ రెడ్డి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. 2023 జరిగిన ఎన్నికల్లో ఆయన గురించి మేము అన్నీ చెప్పినాం. చెప్తే ఆ 52,000 మెజార్టీ మైనస్ అవుతూ 25,420 ఓట్లతో నా గుయ్యమని తీర్పిచ్చిన వనపర్తి ప్రజలు నువ్వు దేనికి వనికిరావురాబాయి, నువ్వు యూజ్లెస్ ఫెలో అని చెప్పి తీర్పిస్తే ఇక్కడ వచ్చి హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతాడు. ఈ మధ్యకాలంలో నెలకోసారి పెడుతుండే ఆయన. ఆ ప్రెస్ మీట్లు ఏం చెప్తుండ్రు మీరు వింటున్నారు. 2 సీజన్లు రైతు బంధు ఇవ్వలే, రైతు భరోసా ఇవ్వలే అంటాడు. మేము గెలిచే 6 నెలలు అయింది. 6 నెలల్లో 2 సీజన్లు వస్తాయా? కొన్ని ఇంకిత జ్ఞానం ఉండాలిగా.
బుక్కులు చదువుకున్నాం, చాలా మేధావి అనుకుంటాడు ఆయన. నీ మేధావి ఎక్కువ మేధావి అయినందుకే వనపర్తి ప్రజలు తరిమేశారు. ఇంకా సిగ్గు శరం లేకుండా ఈడొచ్చి ఆ నెంబర్ 2కు నెంబర్ 3కి పంచాయతీ పెట్టి వాళ్ళ కుటుంబంలో పంచాయతీ పెట్టి మళ్ళీ వాళ్ళ కుటుంబానికి దగ్గర కావడానికి రోజు ప్రెస్ మీట్ పెడుతున్నావు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, ఇంకేమన్నా చేయి, ముక్కు నేలకు రాయి, ఇంకేమన్నా చేయి, వనపర్తిలో నువ్వు ఎమ్మెల్యే గెలవవు, వనపర్తిలో నువ్వు నామినేషన్ వేయలేవు, నీది అయిపోయింది. మా సీఎం గారి గురించి ఎందుకు మాట్లాడతావు? మా రాహుల్ గాంధీ గారి గురించి ఎందుకు మాట్లాడతావు? ఆర్టికల్ 10 అంట 2/3 మెజార్టీ ఉంటేనే పార్టీలో జాయిన్ చేసుకున్నారంట. అది ఎవరు నేర్పిరు? గత 10 సంవత్సరాలు 60 మందిని కొన్నారు మీరు. 2/3 మెజార్టీ మాకు తెలియదా? మా సీఎం గారికి తెలియదా? మా లీగల్ వాళ్ళకి తెలియదా? బిడ్డ నిరంజన్ రెడ్డి 3 నెలలు ఉంటుంది దానికి 2/3 మెజార్టీ చూపించు. అన్ని రోజులు కూడా అవసరం లేదు, నెల రోజులలో 26 మంది తీసుకుంటాం, బరాబర్ తీసుకుంటాం, నీ కోరిక తీరుస్తాం. 2/3 మెజార్టీ ప్రకారంగానే జాయిన్ అవుతారు, లీగల్లీ జాయిన్ అవుతారు. నీ కోరిక చాలా కోరిక ఉన్నట్టుంది బీఆర్ఎస్ పార్టీ తొందరగా ఖాళీ చేయడం వల్ల, తొందరనే జరుగుతుంది, వాళ్ళంతా వాలంటరీగా వస్తారు.